నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ ఘటనపై కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో అందుకు సంబంధించి పూచికత్తు పత్రాలను సమర్పించనున్నారు. స్వయంగా మ్యాజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై సంతకాలు చేయనున్నారు. అల్లు అర్జున్ వెంట మామ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ ఘటనపై కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో అందుకు సంబంధించి పూచికత్తు పత్రాలను సమర్పించనున్నారు. స్వయంగా మ్యాజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై సంతకాలు చేయనున్నారు. అల్లు అర్జున్ వెంట ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు లైవ్ ద్వారా. ప్రవీణ్, అల్లు అర్జున్ కోర్టుకు చేరుకున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? మరికొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ కోర్టుకు చేరుకోబోతున్నారు. అయితే ఇప్పటికే తను నాంపల్లి కోర్టుకు కూడా బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. మరొక 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే నాంపల్లి కోర్టుకు చేరుకోబోతున్నారు. మరోవైపు షూరిటీస్లో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉంటున్నారు. అతను కూడా కొద్ది నిమిషాల క్రితమే నాంపల్లి కోర్టుకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే నిన్న బెయిల్ మంజూరు చేయడంతో, అంటే మధ్యంతర బెయిల్ పైన ఇప్పటి వరకు ఉన్నటువంటి అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో ఈరోజు షూరిటీస్ను న్యాయస్థానం ముందు సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా 50,000 రూపాయలు పూచీకత్తుతోటి 2 షూరిటీస్ను న్యాయస్థానం ముందు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు ఎవరైతే ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అల్లు అర్జున్ అతను పర్సనల్ బాండ్ పైన సంతకం పెట్టి షూరిటీస్ను సబ్మిట్ చేయడం కోసం మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టుకు కూడా రాబోతున్నాడు. ప్రస్తుతం మనం నాంపల్లి కోర్టు వద్ద ఉన్నాం. నాంపల్లి కోర్టు వద్ద కూడా పోలీసులు భారీ స్థాయిలోనే బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇప్పటికే అల్లు అర్జున్కు నిన్నిచ్చినటువంటి బెయిల్ ఆర్డర్లో కూడా కొన్ని షరతులను విధించడం జరిగింది. షరతులతో కూడినటువంటి బెయిల్ను కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ప్రతి ఆదివారం కూడా 2 నెలల పాటు ప్రతి ఆదివారం అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. మరోవైపు 2 నెలల లోపు ఒకవేళ ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే చివరి ఆదివారం ఏదైతుందో ఆ ఆదివారం అల్లు అర్జున్ వ్యక్తిగతంగా చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరు కావాలంటూ కూడా నిన్న ఆర్డర్ కాపీలో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం. అయితే ఈరోజు నిన్న బెయిల్ మంజూరైంది కాబట్టి ఈరోజు షూరిటీస్ను సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అల్లు అర్జున్ తను వ్యక్తిగతంగా ఈరోజు న్యాయస్థానం ముందు హాజరు కాబోతున్నాడు. కొద్దిసేపట్లోనే షూరిటీస్ను సబ్మిట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ ఇక్కడ నుండి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరొక 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే అల్లు అర్జున్ మనం చూస్తున్నటువంటి నాంపల్లి కోర్టుకు చేరుకోబోతున్నారు. ఇప్పటికే వారి మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా షూరిటీస్ సమర్పించడానికి తాను కూడా ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే నాంపల్లి కోర్టు కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నోన్ పర్సన్స్ లోపలికి అలో చేయడం లేదు. మొత్తం గేట్లన్నీ మూసివేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ వచ్చిన తర్వాత తాను సిగ్నేచర్ పెడతాడు బెయిల్ పేపర్స్ పైన. మరోవైపు షూరిటీస్ను సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ నెల 10వ తారీఖు వరకు కూడా తెలంగాణ హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఆలోగా రెగ్యులర్ బెయిల్ కావాలి కాబట్టి నిన్న రెగ్యులర్ బెయిల్ పైన కూడా నాంపల్లి కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకొని రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారు. మరోవైపు ప్రొసీడింగ్స్ ఉంటాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఈ రోజుతో పూర్తి అవుతుంది. రేపు ఉదయం 10:30 అల్లు అర్జున్ వ్యక్తిగతంగా చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరవుతారు. రేపు మరోసారి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు విచారణ జరిపి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 2 నెలల పాటు ప్రతి ఆదివారం కూడా వ్యక్తిగతంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతని ముందు విచారణకు హాజరు కావాలనేటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేయడం కానీ, మరోవైపు ఈ కేసును ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా మాట్లాడడం కానీ, కేసు విచారణలో తల దూర్చవద్దంటూ కూడా నాంపల్లి కోర్టు షరతులను కూడా విధించడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే నాంపల్లి కోర్టులో షూరిటీస్ను సబ్మిట్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.